హలో స్టూడెంట్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ డౌన్ సైజ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డౌన్ సైజ్ అనే పదం, సో దాన్ని మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసినప్పుడు వేరే లెటర్స్ యొక్క పొజిషన్ మారదు అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ మనల్ని ఈ మోడల్ మనకు వస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్ లో. సో డిఓడబ్ల్యూఎన్ డౌన్, ఎస్ఐజెడ్ఈ సైజ్. సో దీన్ని మనం ఆర్డర్ లో రాసుకోవాలంటే నెంబర్స్ వేసుకుందాం. డి అంటే 4, ఓ అంటే 15, సో 23W, ఎన్ అంటే 14, ఎస్ 19, ఐ 9, జెడ్ 26, ఈ 5. సో కాబట్టి వీటిల్లో అతి చిన్న లెటర్ ఏది అంటే ఫస్ట్ డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది 5వ లెటర్, తర్వాత 9వ లెటరు ఐ వస్తుంది, తర్వాత 14వ లెటరు, 15వ లెటరు, 19వ లెటరు ఎస్, తర్వాత 23rd లెటరు, తర్వాత 26th లెటరు. సో సరిపోయింది కదా. ఇప్పుడు ఏవి మ్యాచ్ అయినాయి? సో ఫస్ట్ డి మ్యాచ్ అయింది, తర్వాత ఎన్ మ్యాచ్ అయింది. ఇంకేమైనా మ్యాచ్ అయినవా? సేమ్ అదే ఆర్డర్ లో ఉన్నవి ఏమీ లేవు. సో టోటల్ గా ఎన్ని లెటర్స్ మ్యాచ్ అయినాయి అంటే 2 లెటర్స్ మ్యాచ్ అయినాయి. సో కాబట్టి 2 ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ సి ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.